హలో అండి. నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్‌ని, యూరాలజీ క్యాన్సర్ సర్జన్‌ని, రోబోటిక్ సర్జన్‌ని. నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో పనిచేస్తాను. ఇది క్వైట్ రిలవెంట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ వచ్చేసి సార్ నాకు ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్తారు. సో లెట్స్ గో ఫర్ ద లాస్ట్ వన్. ఏంది అంటే మూత్రం కలర్. ఓకే. ఎవరిదన్నా మూత్రం కలర్ చేంజ్ అయింది. సార్ తెల్లగా ఉండేది యెల్లో అయింది, ఇప్పుడు ఆరెంజ్ అయింది అంటే ఫస్ట్ మనం అడగాల్సిందల్లా ఓకే నేను ఏం టాబ్లెట్లు తీసుకున్నాను, ఏమి తిన్నాను. ఎస్, కామన్గా ఇవాళ బిర్యానీ తిన్నాం అనుకోండి, ఎస్పెషల్లీ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాం అనుకోండి, రేపు మూత్రం ఆరెంజ్ కలర్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది. ఎందుకు అంటే ఫుడ్లో కలరింగ్ ఏజెంట్స్ వేస్తారు కాబట్టి. మనం కొత్తగా టాబ్లెట్లు తీసుకోవడం మొదలెట్టినాం, వాటిలో ఉన్న క్యాప్సూల్ కలర్ ఉంటుంది, దాంతోనే మూత్రం చేంజ్ అవ్వచ్చు. సో కలర్ అన్నది యాక్చువల్లీ మూత్రంలో రక్తం వస్తుంది అన్నది డిఫరెంట్, కానీ మూత్రం కలర్ అన్నది అంత రిలవెంట్ కాదండి. అంటే ఎవరికన్నా కొద్దిగా పచ్చ కలర్ ఉన్నది అంటే ఎస్, జాండీస్లో ఉంటే అది డిఫరెంట్, కానీ ఉత్తగా మూత్రం కలరే డిఫరెంట్ ఉన్నది అంటే అంత రిలవెంట్ కాదు. ఏం చేయొచ్చు మూత్రం కలర్ ఇంప్రూవ్ చేయడానికంటే ఫస్ట్ చూడండి ఏం తిన్నాను, ఏం తాగినాను, కొత్త టాబ్లెట్లు ఏమన్నా వేసుకున్నాను. ఏమీ లేవు అంటే ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేయండి, నీళ్లు తాగడం కొద్దిగా ఎక్కువ చేయండి, ఇది క్లియర్ అవుతుంది. సో అది మూత్రంలో కలర్ అండి. రెండోది వచ్చేసి మూత్రంలో నురుగు రావడం. మూత్రంలో నురుగు రావడం అన్నది మూత్రంలో ప్రోటీన్ వస్తుంది అంటే జనరల్గా నురుగు వస్తుంది. సో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది, రేస్డ్ కొలెస్ట్రాల్ ఉన్నది, ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ బార్డర్ లైన్లో ఉంది అంటే వాళ్ళకి యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం. యూరిన్ ఎగ్జామిన్లో ఏం చూస్తున్నాము అంటే ఈ కిడ్నీలో ఫిల్టర్ అన్నది ఉంటుంది. ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో ఉన్న ప్రోటీన్ని బయటికి పోకుండా చూస్తుంది. ఒకవేళ కిడ్నీ సరిగ్గా పని చేస్తలేవు అంటే ప్రోటీన్ వల్ల ఆ ఫిల్టర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. దాని వలన మూత్రము ఇట్లా నురుగు రావచ్చు. సో ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, రేస్ కొలెస్ట్రాల్ లేకపోతే ఏదైనా మందుల వలన కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు అంటే మూత్రంలో నురుగు రావడం అన్నది కామన్గానే ఉంటుంది. మళ్ళీ సేమ్ థింగ్, ఇప్పుడు ఎవరికన్నా కొత్తగా నురుగు రావడం మొదలెట్టింది అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని యూరిన్ టెస్ట్ చేసుకున్నాము అంటే ఒకవేళ ప్రోటీన్ లీకేజ్ ఉన్నది అంటే నెఫ్రాలజిస్ట్ చూసినాము అంటే వాళ్ళు దాని మీద కన్నేసి ఉంచుతారు. కొద్దిగా ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది ప్రోగ్రెస్ కాకుండా ఏమైనా మందులు ఇస్తారు. ఓకే. మూడోది వచ్చేసి మూత్రంలో దుర్వాసన అన్నది. దుర్వాసన అన్నది ఇట్స్ వేరియబుల్. ఎస్, ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది అంటే దుర్వాసన ఉండడం అన్నది ఫైన్, కానీ జనరల్గా ఏదో మూత్రం వాసన వస్తుందండి అంటే కామన్గా దీని ఏం కారణం ఉంటుంది అంటే మళ్ళీ సేమ్ ఏం తిన్నాము, ఏమి తాగినాము, ఏం టాబ్లెట్లు వేసుకున్నాము, అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఏమి అంటే నీళ్ళు కరెక్ట్గా తాగుతున్నామా లేదా. ఇప్పుడు నేను బస్ ట్రావెల్ చేసినాను అనుకోండి, ఆ ట్రైన్ ట్రావెల్ చేసినాం, మనం నార్మల్గా ఎంత తాగుతామో అంత తాగము. రెండోది ఏమి అంటే మనం ఇవన్నీ కోకోకోలా, మజా ఇవన్నీ ఎక్కువ తాగుతాం. దానివల్ల ఏమవుతుంది అంటే బాడీలో అంత ఫ్లూయిడ్ లేదు కాబట్టి మూత్రంలో దుర్వాసన రావచ్చు. సో అగైన్ సేమ్ థింగ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మూత్రం దుర్వాసన వస్తుందంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవడం బెటరు. మూత్రంలో ఏమన్నా ప్రోటీన్ పోతుందా అనేది చెక్ చేసుకోవడం బెటరు. అండ్ సొల్యూషన్ టు ఇవన్నీ ప్రాబ్లంలకు సొల్యూషన్ ఏమి అంటే నీళ్ళు ఎక్కువగా తాగడం, ఎస్పెషలీ వాటర్. నేను నీళ్ళు అంటే జ్యూస్ తాగొచ్చు, అది తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, కానీ మెయిన్గా అనేదల్లా నీళ్ళు ఎక్కువగా తాగడం. లాస్ట్ వన్, మూత్రం పోసేప్పుడు మంట. మూత్రం పోసేప్పుడు మంట అన్నది ఎంత కామన్ సిమ్టమ్ అంటే ఆల్మోస్ట్ నేను 10 మంది పేషెంట్లను చూసినట్టు ఆల్మోస్ట్ 6 నుంచి 7 మంది మూత్రంలో మంట అంటారు. మూత్రంలో మంట అన్నది ఇప్పుడు లైనింగ్, బ్లాడర్లో లైనింగ్ ఉంటుంది, వాటర్ ప్యాసేజ్లో ఏదైతే చర్మం లైనింగ్ ఉంటుందో ఒకవేళ దానికి ఏమన్నా ఇరిటేషన్ అవుతుంది. ఇప్పుడు నేను స్పైసీ ఫుడ్ తిన్నాను అనుకోండి, నా నోట్లో మంట ఉంటుంది. ఓకే, నోట్లో మంట ఉంటుంది, స్టమక్లో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యాసిడ్ ఎక్కువ చేసి హార్ట్ బర్న్ రావచ్చు, తర్వాత అది వెళ్ళి బ్లాడర్లో కూర్చుంటుంది. మీకు నోట్లో మంట ఉన్నది అంటే బ్లాడర్లో వెళ్ళి కూడా ఇది కాలుస్తుంది. ఎస్, దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 4-5 డేస్ వరకు మీకు మూత్రం పోసినప్పుడల్లా మంట ఉంటుంది. ఎస్, సో ఎవరన్నా మూత్రంలో మంట అన్నారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే ఏమన్నా స్పైసీ ఫుడ్ తిన్నారా అంటారు. స్పైసీ ఫుడ్ తిన్నాము అంటే మనకు నోట్లో వెంటనే ఉంటుంది, మనం మింగేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఇది వెళ్ళేసి క్యాప్సైసిన్ ఉంటుంది. క్యాప్సైసిన్ అంటే మనం ఏదన్నా స్పైసీ ఫుడ్ తినండి, అందులో ఆ మంట అన్నది క్యాప్సైసిన్తో ఉంటుంది. ఇది వెళ్ళి బ్లాడర్లో ఆల్మోస్ట్ 3-4 గంటలు ఉంటుంది కాబట్టి బర్నింగ్ అవుతుంది. దానివలన మనం నార్మల్గా మూత్రం పోస్తున్నప్పుడు నెక్స్ట్ 4-5 రోజుల వరకు
మూత్రం పోసినప్పుడల్లా మంట ఉంటుంది, మూత్రం తరచుగా వెళ్తారు, దాంతో ఏదో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. సో ఎప్పుడన్నా మూత్రంలో మంట అన్నారు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం తిన్నాను, ఏం తాగినాను, ఆర్ ఏమి తినలేదు, ఏం తాగలేదు. అంటే నేను ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగలేదు అనుకోండి, మళ్ళీ సేమ్ సిమ్టమ్ వస్తుంది. సో కామన్గా వచ్చేసేసి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటే మూత్రంలో మంట ఉంటుంది. రెండోది ఇదేమన్నా కెమికల్స్ వెళ్తున్నాయి, ఏదన్నా స్పైసీ ఫుడ్ వెళ్తున్నది అంటే మూత్రంలో మంట ఉంటుంది. పర్సిస్ట్ అవుతున్నది అంటే మీరేమి తినట్లేదు, ఆర్ స్పైసీ ఫుడ్ ఏం తినట్లేదు, కెఫీన్ ఏం లేదు, సాల్టీ ఫుడ్ లేదు, ఆయిలీ ఫుడ్ లేదు, ఇవన్నీ లేకున్నా వస్తున్నది అంటే చెక్ చేయించుకోవచ్చు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందని. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందంటే దాన్ని మనం ట్రీట్ చేసినాము అంటే సిమ్టమ్స్ సెటిల్ అవుతుంది. ఏం మందులు ఇస్తాము? ఫస్ట్ అడ్వైస్ వుడ్ బి ఇంక్రీజ్ ద ఫ్లూయిడ్ ఇంటేక్, డిక్రీజ్ స్పైసీ ఫుడ్ తగ్గించమంటాం, కెఫీన్ తగ్గించమంటాం, అంటే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది, అది తగ్గించమంటాం, సాల్ట్ తగ్గించమంటాము, ఆయిలీ ఫుడ్ తగ్గించమంటాం. ఇవి అయిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే బ్లాడర్ని కామ్ చేయడానికి మందులు ఇస్తాము. దాని వలన మీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ మూత్రంలో మంట అన్నది వెరీ కామన్ సిమ్టమ్, జనరల్గా అంత సీరియస్గా కారణం ఏమి ఉండదండి. థ్యాంక్ యూ.